ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి కోతలు అదే ఆక్వా రైతులు సాగు ముమ్మరంగా సాగుతున్న వేళ డీజిల్ కొరత అయితే చాలా మంది రైతులను ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు బంకుల్లో అయితే డీజిల్ అయితే కొరత ఉండడంతో చాలా మంది చాలా నిరాశతో వెనక్కి తిరిగి వెళ్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోతల టైం. ఈ తరుణంలో చాలా మంది కూడా రైతులందరూ కూడా ఇతర రాష్ట్రాల నుండి కోత మిషన్లు అయితే రప్పించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ కోత మిషన్లు అన్ని కూడా డీజిల్ తో నడుస్తాయి. ఇప్పుడు ఈ డీజిల్ కొరత రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అసలు ఎందుకు డీజిల్ కొరత ఉంది, అసలు ఏంటి వాహనదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రస్తుతం రైతు ఒక ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఏ ఊరండి మీది? మాది ఆగరు. ఏంటండి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఏమంటున్నారు? డీజిల్ కోసం మా కోత మిషన్లు రెండు రోజుకి 150 లీటర్లు కావాలి డీజిల్ నాకు. మరి నా కోత మిషన్లు ఏం చేసుకోవాలి? ఒకటి 10 లక్షల మిషన్ కొన్నాను ఈ పంట, దాన్ని ఎలా నడుపుకోవాలి? ఏమంటున్నారు అంటే బంక్ లో మీరు వెళ్ళారు కదా, ఏం మాట్లాడారు? కొట్టరంటండి, లారీలు వేసుకొస్తే కొడతారంట, లేదా అలా తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే కొడతారంట, అంతే. అంటే ఇప్పుడు కోత మిషన్లు అంటే తీసుకురావడం చాలా కష్టం కదా, మరి దానికి మీకు ఆప్షన్ ఏమైనా ఉంటుంది? నాకేం లేదని మూసి కూర్చోడం ఇంకంతే. మరి వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు, కొట్టమంటున్నారు. అంటే మీరు మిగతా బంకులు కూడా వెళ్ళి ఉంటారు అంటే చాలా చోట్ల అయితే బంకులో కూడా ఎక్కడ కూడా లేదని చెప్తున్నారు. ఉదయం నుంచి ప్రతి బంకు తిరుగుతూనే ఉన్నాం, లేదనే చెప్తున్నారు. అంటే డీజిల్ లేదంటారా, టిన్లో కొట్టమంటారు? టిన్లో కొట్టమంటున్నారు. డీజిల్ లేదంటున్నారు, అంతకడితే టిన్లో కొట్టమంటున్నారు, అంతే. బళ్ళు కొడుతున్నారు కదా. ఓకే. అంటే ముఖ్యంగా చూసుకుంటే టిన్నులో కొట్టడం అనేది నిషేధం, కానీ కోత మిషన్లో ఈ నేపథ్యంలో మేము ఎలా నడుపుకోవాలి? బళ్ళు డబ్బాల్లో కొట్టరు, మేము ఎలా నడుపుకోవాలో చెప్పండి. లేదా మాకు సప్లై చేసండి, అవి ఛార్జ్ ఇచ్చేస్తాం. వ్యాన్లతో సప్లై చేస్తే మేము ఇచ్చేస్తాం అక్కడ ఛార్జెస్ ఎంత అయితే అంత. అడిగారు బంకు వాళ్ళని అడగడం జరిగింది, యాజమాన్యాన్ని కానీ ఎవరైనా? అదే కొట్టనంటున్నారు, ఇంకా అక్కడ ఏం చెప్తారు? ఇక్కడ సమాధానం చెప్పట్లేదు. అక్కడ మేనేజర్ అంటే కసిరేస్తున్నాడు, మా వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అంటున్నాడు. అదే పరిస్థితి. కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు డీజిల్ కొరత వల్ల. ఇప్పుడు ప్రస్తుతం వాహనదారులు ఉన్నారు, అసలు ఎందుకు డీజిల్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే, మీరు ఏ ఊరు వచ్చారు? నేను తమిళనాడు అండి. ఇప్పుడు భీమవరం పక్క నుంచి వచ్చాను, ఇప్పుడు పాలకుల్లో ఉన్నాను. పొద్దు నుంచి 40 బంగ్లు పెట్రోల్ తిరిగినాం, ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు ఈ బంగ్లో దొరికింది. 1000 రూపాయలు కొట్టినారు, 6 గంటలు తెచ్చిన 6000 కొట్టినారు. ఒక గంటకి మాకు 9 లీటర్లు తాగుతుంది డీజిల్. మా దగ్గర గ్యాస్ మిషన్ ఉంది, ట్రాక్ మిషన్. ఒక రోజుగా 8 గంటలకు వచ్చినా మా దగ్గర ఒక 70 గంటలు కావాలి. ఇప్పుడు ఈ రోజు ఉంది డీజిల్, రేపు నుంచి మిషన్ అన్ని మిషన్ ఖాళీ అయిపోతుంది. ఆగినా వ్యవసాయం మొత్తం కొంచెం కష్టం అండి. డీజిల్ లేకుండా ఆయన ఆగినా తమిళనాడు కోత మిషన్ అందరూ వచ్చే 2000 మిషన్ వచ్చినాం. 2000 మిషన్ ఆగిపోయినా రైతులకు బాధ, మాకు బాధ అండి. అంటే ఇప్పుడు చెప్తున్నారండి, అంటే వాంటర్లు అంటే బంకు వాంటర్లు కానీ లేకపోతే వర్క్ చేసే వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు? డీజిల్ అడుగుతుంటే ఏం చెప్తున్నారు? డీజిల్ డిమాండ్గా ఉంది, డీజిల్ లేదు. అదే ఆటోలకు ఏదో లారీకి 500 1000 రూపాయలు అలా కొడుతున్నారు. ఒక చిన్న బంగ్లా డీజిల్ ఉంది కానీ డీజిల్ బయట రావట్లేదు, కానీ డీజిల్ లేదని చెప్తున్నారు. నిజంగా ఉందా లేదా తెలియదు. ఒక బంగ్లా నిజంగా స్టాక్ లేదు, అలా పొజిషన్ ఉంది. అడిగినా ఒక వారం రోజులు ఒక లారీ లోడ్ వస్తే డిమాండ్గా ఉంది, అందుకే డీజిల్ లేదని అందరూ చెప్తున్నారు. ఇది రేటు పెంచుతానుక లేకపోతే ఎలాగ చెప్పలేదు. మీరు చాలా మంది వచ్చానని చెప్తున్నారు కదా, మిషన్లో చాలా వచ్చినాయి మీ తమిళనాడు నుండి. అంటే ఇతర మన వేరే ఏరియాలో కూడా ఉన్నారు కదా మన మిత్రులందరూ, మీ వాళ్ళందరూ. అలా అందరికీ ఫోన్ చేసి అడగడం జరిగింది, అక్కడ డీజిల్ ఉందా లేదా అని అడగలేదు. దువ్వాలు మా మిషన్కి వచ్చింది, అందరూ డీజిల్ వచ్చే డీజిల్ స్టాక్ పెడుతున్నారు. స్టాక్ అంటే బయట లోకల్ అమ్ముతానికి డిమాండ్ గురించి బయట లోకల్ తీసుకుని ఏ బంక్ డీజిల్ లోడ్ వచ్చినా వెంటనే తీసుకెళ్ళి పక్కనే పెట్టుకున్నారు. ఇది ఎందుకని తెలియదు, రేటు పెంచానుక లేకపోతే డిమాండ్ వస్తున్నా ముందుకే తెలుసుకుని 1 లక్ష 2 లక్షల ట్యాటర్ మీద తీసుకెళ్తారు, బ్యారల్ మీద నైట్. ఇప్పుడు తీసుకెళ్ళి కాబట్టి మాకు వ్యవసాయం గురించి కోత మిషన్ కోసడానికి అవకాశం లేకపోతే ఉన్నాను. ఇప్పుడు రేపు నుంచి డీజిల్ నిజంగా దొరకపోతే దాదాపు కోత మిషన్ అన్నీ ఆగిపోతుంది, వ్యవసాయం కోతలో బ్రేక్ అయిపోతుంది. అంటే ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు మీరు ఇక్కడ కోత మిషన్? ఎన్ని సంవత్సరాలు తీసుకొస్తున్నారు ఇక్కడికి? 15 సంవత్సరాలు కోత మిషన్ వస్తుందండి. ఎప్పుడైనా మరి ఈ సమస్య ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? 11 సంవత్సరం ముందుకు ఒకసారి జరిగిందండి. 12 సంవత్సరం ముందుకు జరిగింది. మళ్ళీ ఇప్పుడు డిమాండ్ వస్తుంది, బాగా కష్టంగా ఉండండి. ఒక పొద్దు నుంచి కోత కొయ్యాలా లేకపోతే ఊరా తిరిగి పెట్రోల్ బంక్లో డీజిల్ ఉందా అని అడగాలి, బాగా కష్టంగా ఉంది. ప్రస్తుతం మనతో పాటు వాహనదారులు కూడా ఉన్నారు, ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా సేపు లైన్ లో నిలబడి మరి డీజిల్ కొట్టించుకున్నారు. మరి ఎలా ఉంది, ఏమంటున్నారు బంకు యాజమాన్యం అందరూ కూడా అడిగి తెలుసు. అని ఏ ఊరు వచ్చారు మీరు? పాల్గొనండి. ఏంటి ఏమంటున్నారు బంకు యాజమాన్యం కానీ? బంకు అంటున్నారు 1000 రూపాయల మీద కొట్టరంట. మీరు ఇంకా ఎంత దూరంలోనైనా ఎంత దగ్గరలోనైనా 1000 కొడతాం. అంటే తక్కువ కొట్టనంటున్నారా లేదా ఇంకా ఎక్కువ కాదు 1000 కొడతాను అంటున్నారు. ఇంకా తక్కువ కొట్టరంట, మీ ఇష్టం, నచ్చితే కొట్టించుకోండి వెళ్ళిపోండి అంటున్నారు. అంటే ఏంటి ఇంకా డీజిల్ లేదని చెప్తున్నారా లేదా ఇంకా ఏం చెప్తున్నారు? డీజిల్ కొలతా అంటున్నారు, అంతే. దొరకదా అంటున్నారు, రేటు పెరుగుతుంది అంట. అలా చెప్పారు కదా, అదే చెప్తున్నారు. మనకైతే ప్రస్తుతం చెప్పడానికి అది చెప్పారు.
ఎందుకు ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారా అనేది ఆయన అడుగు తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరండి? శ్రీనివాసరావు ఎక్కడ నుండి వచ్చారు మీరు? పెద్దమూడి పిల్లలు. ఏంటి ప్రాబ్లం ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు? 500 కొడుతున్నారండి. అండి అది టైట్ ఆయిల్ అందో టైట్ అంటారు, ఎందుకు అంటున్నారు, ఎందుకు టైట్ అంటారు? బొందు అంటారు అంతే అండి. మామూలుగా అసెంబ్లీ కదా ఆడిపోతుంది కదా, రావట్లేదు, టైట్ కొడుతున్నారు, ఫుల్ కొడతలేదు. అంటే చాలా మంది చెప్తుంది ఏంటంటే రేట్లు పెరుగుతుంది, త్వరలో రేటు పెరగబోతుంది, దానికోసం రేట్లు పెంచడం కోసం డీజిల్ ఆపేస్తున్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? లేదు పెరగదండి, అంటే ఇబ్బంది కోసం అంటే పెరగదండి, రేటు పెరగకూడదు, రేటు పెరగదండి. అంటే అందరూ వచ్చి పడిపోతున్నారు కదా, అందరూ వచ్చి పడిపోతుంది ఏంటంటే బంకులో ఆయిల్ ఉండలేదు. ఓకే, అదండి. మీరు కొట్టించుకున్నారు, ఏ మోహం వేసుకొచ్చారు మీరు? ఇదండి కాటేసాను కొట్టారు, మీకు కొట్టారు. ఏమన్నారు అంటే లిమిట్, అంటే చాలా మంది ఏమంటారంటే 1000 రూపాయలు తక్కువ కొట్టట్లేదు, 1000 రూపాయలు ఎక్కువ కొట్టట్లేదు అంటారు. మరి ఎంత కొట్టించుకున్నారు మీరు? 1000 1000 రూపాయలు కొట్టించుకున్నారు. అంటే డీజిల్ ఎన్ని రోజులు వస్తుంది మీకండి? 1000 రూపాయలు నాకు 2 రోజులు కూడా రాదండి, గట్టిగా లాంగ్ వెళ్తే 1 రోజులు అయిపోతుంది. మరి చాలా మంది ఏమంటున్నారంటే బంక్ యాజమాన్యం ఇలా ఉండే వాహనదారులు ఏమంటున్నారంటే మంగళవారం వరకు కూడా బంకులు తెరవరని చెప్తున్నారు. మరి మీకు నిజంగా అది ఒక రోజులో అయిపోతే ఇబ్బంది కదా? మాకు ఇబ్బంది అయిపోతుంది కదా, పేరైపోతుంది. మా వ్యవస్థ అంతా పోదు కదండి, డ్రైవర్ మోటార్ స్పీడ్ అంతా పోద్దండి. ఆయిల్ పెరిగినా మేము తట్టుకోలేం, ఆయిల్ పెరిగినా తట్టుకోలేం. ఇదే కంటిన్యూ ఉంటే మాకు పర్లేదండి. ఆయిల్ లేదని మాకు కూడాడిపోతుంది. ఆయిల్ లేదనుకోండి మాకు వ్యాపారం ఉండదండి. ఇప్పటికే లేదండి వ్యాపారం, ఇంకా పోద్దండి. అదే ఇది వాహనదారులందరూ కూడా చెప్తుంది ఏంటంటే ఏదైతే డీజిల్ పెంచాలని యోచనలో ఉంది ప్రభుత్వం, అందుకోసమే డీజిల్ కొరతను తీసుకొస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ డీజిల్ పెరిగితే మాత్రం మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఎందుకంటే మా జీవనోపాధి అంతా కూడా ఈ ఆటో ఫీల్డ్ మీద ఆధారపడి ఉన్నాం. ముఖ్యంగా అటు లారీలు, అటు ఆటోలు, ఇటు కోత మిషన్లు, వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా పలు చోట్ల ఆక్వా రైతులు చూసుకుంటే వాళ్ళ జనరేటర్లు ఇవన్నీ కూడా డీజిల్ మీద ఆధారపడి ఉంటారు. వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ సిటీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.